మారిన జీవన పరిస్థితుల్లో శారీరక శ్రమ అత్యంత అవసరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ శివారు ముచ్చింతల్ స్వర్ణ భారత్ ట్రస్ట్లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, కేర్ వైద్యశాల ఆధ్వర్యాన నిర్వహించిన వైద్య శిబిరంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలకు హాజరవడం ఉత్సాహాన్ని ఇస్తుందన్న వెంకయ్యనాయుడు గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు విస్తరించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ సహాయం తీసుకోకుండా, రాజకీయ జోక్యం లేకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేయడం అనేది చాలా అరుదైన విషయం, చాలా గొప్ప విషయం కూడా. స్వర్ణ భారత్ ఆ దారిలో ముందుకు వెళుతోంది. మన ఆహారపు అలవాట్లు ఎన్నో రకాల అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా దీన్ని అందరూ కూడా యువత దీన్ని దృష్టి పెట్టాల్సి ఉంది. మన జీవన శైలి మారిపోయింది. ఎక్కడ ఏమాత్రం కూడా శారీరక శ్రమ లేదు. కొంత శారీరక శ్రమను అలవాటు చేసుకోవాలి. మన ఉత్తమమైన భోజనము మన భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో దొరికే భోజనం. అంత మంచి తిండి ఉంటే మనం ఈ వ్యాపార ప్రకటనల వల్ల మోజులో పడిపోయి రెస్టారెంట్కి పోయి 25 ఏళ్ళకి 65 ఏళ్ళు అయిపోవాలని పెద్దలు చెప్పారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని. హెల్త్ ఈజ్ వెల్త్, బట్ వెల్త్ ఈజ్ నాట్ హెల్త్. హెల్త్ ఉంటే వెల్త్ వస్తుంది, కానీ వెల్త్ ఉంటే హెల్త్ రాదు. ఈ టీవీ, నెట్, ఈ సెల్ ఫోను దీని జబ్బుని చాలా వరకు తగ్గించుకోవాలి. జీవితంలో సొంత అనుభవంతో నేను నేర్చుకున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రకృతితో కలిసి జీవించాలి. స్వర్ణ భారత్ ట్రస్టుకి ఈ సేవా కార్యక్రమాలకు వచ్చి పాల్గొంటే దాంట్లో ఉండే సంతోషం చెప్పనరివి కానిదని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను.